యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు అలహాబాద్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. బరేలీకి చెందిన నవాబ్ మహ్మద్ హుస్సేన్కు సంబంధించిన ఓ ప్రైవేట్ ఇంటిపై వక్ఫ్ బోర్డు చేసిన క్లెయిమ్ను కోర్టు కొట్టివేసింది. అంతేకాదు కోర్టు ముందు కీలక నిజాలను దాచినందుకు షియా వక్ఫ్ బోర్డుపై 15,000 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జస్ప్రీత్ సింగ్ తీర్పునిచ్చారు. ఈ కేసు 1934 నాటి వక్ఫ్ డీడ్ నుంచి మొదలైంది. 1934లో నవాబ్ మహ్మద్ హుస్సేన్ ఖాన్ ఒక వక్ఫ్ డీడ్ రిజిస్టర్ చేశారు. అయితే 1952లో బరేలీ సివిల్ కోర్టు ఈ డీడ్ను చెల్లనిదిగా ప్రకటించింది. ఎందుకంటే ఈ డీడ్లోని ఉద్దేశం ధార్మిక లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం కాదని, అది చట్ట విరుద్ధమని తీర్పునిచ్చింది. ఈ తీర్పు అప్పట్లో వక్ఫ్ బోర్డు అప్పీల్ చేయకపోవడంతో ఫైనల్ అయిపోయింది. అయినప్పటికీ 17 సంవత్సరాల తర్వాత 1969లో వక్ఫ్ బోర్డు మళ్ళీ ఈ ఆస్తిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ముతవల్లీలను నియమించింది. ఈ చర్యను కోర్టు తప్పుపట్టింది. 1952 తీర్పు ప్రకారం ఈ ఆస్తి వక్ఫ్గా చెల్లదని, ఆ నిర్ణయం అప్పట్లో సవాలు చేయకపోవడంతో అది ఫైనల్ అయిపోయిందని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు వక్ఫ్ బోర్డు ఈ కేసుకు సంబంధించి గతంలో దాఖలు చేసిన పిటిషన్ వివరాలను దాచిపెట్టిందని, ఈ విషయంపై బోర్డు న్యాయవాది సమాధానం ఇవ్వలేకపోయారని కోర్టు గుర్తించింది. వక్ఫ్ బోర్డు కీలక నిజాలను దాచడం, సమాచారాన్ని అణచివేయడం చేసింది కాబట్టి ఇలాంటి చర్యలను కోర్టు సహించదని చెబుతూ 15,000 రూపాయల జరిమానాను విధించింది.